లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. RRR సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై కూర్చోబెట్టిన డైరెక్టర్ రాజమౌళి, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఆయన RRR సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈగా బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన జక్కన్న RRR మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ అకాడమీలో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజమౌళితో పాటు మొత్తం 487 మంది ఈ ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. 2025లో ఆస్కార్ అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్ళంతా అర్హత పొందారు. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం మరో విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జక్కన్న దంపతులతో పాటు ఆస్కార్ అకాడమీలో మరికొంతమంది నటీనటులకు ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు. షబీనా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహూజా, ఏమల్ త్రివేది, గితేష్ పాండ్యల్ తదితర అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులకు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది అంటూ పోస్టు చేసింది. గత ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ కుమార్ గతంలో ఈ ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం పొందారు.